గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ వచ్చే ఏడాది జనవరిన సంక్రాంతి కానుకగా 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే భారీ అంచనాలు నెలకొన్న ఈ యొక్క సినిమా ఆల్బమ్ నుంచి 4వ సాంగ్ కూడా వచ్చేసింది. దో పాటను చిత్ర యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది. నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా దోప్ సాంగ్ను విడుదల చేసింది చిత్ర బృందం. అమెరికాలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ప్రదర్శించారు. ఫైనల్గా అభిమానుల కోసం యూట్యూబ్లో ఆదివారం కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క సాంగ్ను రామజోగే శాస్త్రి రచించిన ఈ యొక్క పాటను ఎస్ఎస్ తమన్, రోహిణి, జేకేవి, పృథ్వీ, శృతి రంజన్ పాడడం జరిగింది. ఇక ఫ్రెష్ మ్యూజిక్తో సంగీత ప్రియులకు అలరించేలా ఈ యొక్క సాంగ్ ఉంది. కాగా గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ పాటలు విడుదలయ్యాయి. జరగండి, రామచ్చ, అలాగే జన హైరానా సాంగ్స్ జనాదరణ మంచిగానే పొందాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ దిబాత్రాభినయంలో అలరించబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క మెగా ప్రాజెక్ట్లో క్రియా అద్వానీ, అంజలి, ఏజే సూర్య, శ్రీకాంత్, సముద్రకని కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజ్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దిల్ రాజ్, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ యొక్క సినిమా విడుదల కానుంది. అయితే తాజాగా విడుదల చేసిన డూప్ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. చరణ్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో మీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ, అలాగే మీ ఎంట్రీ కానీ, అలాగే కేరా అద్వానితో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే రామజోగే శాస్త్రి అందించిన లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ కానీ, సెట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవ లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.